అందరికీ నమస్కారము. తెలుగు రాష్ట్రాల్లో వరలక్ష్మి వ్రతం ఎంతో మంగళకరమైనదిగా భావిస్తారు. చారుమతి దేవిని లక్ష్మీదేవి ఎందుకు అనుగ్రహించింది? చారుమతి దేవిని చూసి మనం ఏం నేర్చుకోవాలి? ఎలా ఉంటే అమ్మ అనుగ్రహాన్ని పొందగలమనేది మనం ఈరోజు తెలుసుకుందాము. శ్రావణ మాసంలో పౌర్ణమికి ముందు వచ్చేటువంటి శుక్రవారం రోజున వరలక్ష్మి వ్రతాన్ని ఆచరించుకుంటాము. సాక్షాత్ లక్ష్మీదేవి చారుమతి దేవికి స్వప్నంలో కనిపించి చెప్పినటువంటి వ్రతము వరలక్ష్మి వ్రతం. ఎందుకు వరలక్ష్మీ దేవి చారుమతి దేవిని అనుగ్రహించిందో తెలుసుకుందాము. చారుమతి దేవి ప్రాతిపత్య ధర్మాలన్నీ కూడా ఆచరించుకుంటూ తన భర్తను, కుటుంబాన్ని, అత్తామామలను ఆదరించినటువంటి కారణం చేత ఉత్తమ ఇల్లాలుగా మరియు అమ్మవారు చెప్పినటువంటి వ్రతాన్ని ఆమె ఒక్కటే ఆచరించకుండా తాను ఆచరిస్తూ ఆ గ్రామంలో ఉన్న తన తోటి మహిళల చేత కూడా ఆచరింపచేసింది. చారుమతికి అటువంటి గుణగుణాలు ఉన్నవి కనుక అమ్మవారు ఆమెను అనుగ్రహించింది. అది ఒక్కటే కాదండి, చారుమతి దేవి అమ్మ చెప్పినట్లుగా వ్రతాన్ని ఆచరించింది. చారుమతి పూజకి అమ్మ సంతృప్తి చెంది ప్రత్యక్షమయ్యి చారుమతిని ఏమన్నా కోరిక కోరుకో అని అడిగింది. కాని చారుమతి, అమ్మా నువ్వు రావటమే నాకు చాలు అని సమాధానం చెప్పింది. ఆమె భక్తిలో ఆశ లేదు, ఆరాధన ఉంది. ఆమె పూజలో కోరిక లేదు, కృతజ్ఞత ఉంది. ఆమె అలంకరణంలో స్వర్ణం లేదు, స్వచ్ఛమైన మనసు ఉంది. ఆమె వ్రతంలో ఆడంబరాలు లేవు, అంతర్లీనమైన భక్తి ఉంది. వలనే అమ్మ ప్రీతి చెంది ఆమెను అనుగ్రహించింది. అంటే 100 కోరికల బోర్డు కాదు, 100 నాణాలతో వేసిన మండపం కాదు. వ్రతం అంటే మన హృదయంలో అమ్మకి పలికే ఆహ్వానం లాంటిది. ఈ కాలంలో వ్రతం అంటే ఏమైపోతుందో తెలుసా? జర్మన్ సిల్వర్ వస్తువులు, బంగారపు వస్తువులు, పట్టు చీరలు, అమ్మకి అది ఇష్టం ఇది ఇష్టం అంటూ ప్రతి సంవత్సరం ఏదో ఒక కొత్త వస్తువును మార్కెట్లోకి తెస్తున్నారు. అమ్మకి కావాల్సింది గోమతి చక్రాలు, గవ్వలు, పట్టు చీరలు, జర్మన్ సిల్వర్ వస్తువులు, వెండి వస్తువులు కాదండి. అమ్మకు కావాల్సింది భక్తి. అమ్మ ఏ గ్రంథాల్లో చెప్పింది ఇవన్నీ పెడితేనే మీ పూజ ఫలిస్తుందని? అమ్మకి ఇష్టమైనవి ప్రతి వస్తువు కొనాల్సిన అవసరం లేదండి. మీ డబ్బుని మీరు వృధా చేసుకోమాకండి. మన దగ్గర ఉన్న స్వచ్ఛమైన జ్వలంతో అభిషేకించండి. కల్మషం లేని పూలతో పూజించండి. అమ్మ నామాలతో ఆరాధించండి. నిజాయితీగా సమర్పించిన ఒక తులసి దళం వాస్తవానికి విలువైన రత్నాల కంటే ఎక్కువ. గుండెల్లో భక్తితో చేసిన హారతి వెండి దీపాల కన్నా దివ్యంగా ఉంటుంది. అమ్మను ప్రసన్నం చెయ్యాలంటే పంచభూతాలతో కాకపోయినా పంచభావాలతో చెయ్యండి. అదే భక్తి, శ్రద్ధ, ప్రేమ, కృతజ్ఞత, నమ్మకం. మనం చేసుకున్న వ్రతం ఎవరికైనా ఒక చిన్న వెలుగు కాంతిలా మారాలి అంటే చారుమతి దేవి తనతో పాటు తన గ్రామంలో ఉన్న ఆడవారి జీవితంలో వెలుగు నింపినట్లుగా మనం ఉండాలి. వ్రతం అనేది విశ్వాసం, ఆత్మబలానికి నిలువెత్తు ప్రతిబింబం లాంటిది. ఇప్పటికి చాలా మంది వ్రతం అంటే ఒక షో ఆఫ్ గా మార్చుకుంటున్నారు. అరటి ఆకు నుండి ఆసనాల దాకా, పట్టు చీరల నుండి బంగారు ఆభరణాల దాకా. ఇవన్నీ అమ్మ కోరుకోలేదండి. ఇవన్నీ ఇంక మానేయండి. భక్తి మార్గంలో నడవండి, ఆచరించండి, ఆచరించేలాగా చెయ్యండి. అమ్మ చారుమతిలా నిన్ను పిలిచే శక్తిని మాకివ్వు. ఆడంబరాలు లేని ఆరాధన నేర్పించు. కోరికలతో కాదు కృతజ్ఞతో పూజించే భక్తిని ప్రసాదించు అని ప్రార్థించండి. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. శ్రీ మాత్రే నమః.